తిరుమల లడ్డూలలో కలుషితమైనటువంటి నెయ్యి వాడిన మాట నిజం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది లెక్క వేరు, అసలు లెక్క వేరు. టోటల్గా 4 ట్యాంకర్లు ముందు వస్తే అవి వాడేశారు. అప్పుడే షోకాజు నోటీసులు ఇచ్చారు. అయినా ఆ షోకాజు నోటీసుల తర్వాత వచ్చినటువంటి నెయ్యిని ఎందుకైనా మంచిదని ఎన్డీడీబీకి పంపించాం. తిరుమల మీద ల్యాబ్ లేదు, సరైనటువంటి ల్యాబ్ లేదు. ఆ ల్యాబ్ లేకపోవడం వల్లనే గుజరాత్కి పంపించాల్సి వచ్చింది. పంపించిన తర్వాత విషయం తెలిసింది. తెలిసిన తర్వాతన బయట పెట్టాం ఈ నివేదిక. ఎందుకు దాచాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న. దాంట్లో కలవడం జరిగింది. ఏదైతే జగన్ ఇందాక చెప్పినటువంటిది కలపలేదు కదా అన్నటువంటి పాయింట్కి కలిపారు. అయితే ఫస్ట్ ట్రిప్ ఈ ఏఆర్ నుంచి వచ్చినటువంటి 4 వాడేశారు. తర్వాత వాటిట్లో అనుమానం వచ్చినటువంటి సందర్భంలో ఆపినటువంటిది, రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినటువంటిది. ముందుది కలిపారంటే ఇవే కదా, కాబట్టి అందులో తేడా జరిగింది. ఒక భక్తుడిగా చెప్తున్నాను, మనోభావం గాయపడింది అన్నటువంటి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. భగవంతుడు ఊరుకోరు, అట్లాగే ఇంకొకసారి ఇట్లాంటిది కల్తీ జరగకుండా చూసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ట్రస్టీగా అన్నటువంటి విషయాన్ని చెప్తూ, తెలియక జరుగున్న మీ హయాంలో అప్పుడు ఇచ్చినటువంటి టెండర్ కాబట్టి మీరు ఆ పొరపాటుకి జరిగిపోయింది అని ఒప్పుకోవడం మానేసి ఎలాగ దాన్ని సమర్థిస్తారు అన్నటువంటిది నిలదీస్తూ వచ్చారు.